కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో జగన్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. ఉయ్యూరు మండలం గండికుంట వద్ద జగన్ కాన్వాయ్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్లు జగన్ కాన్వాయ్ ముందుకు సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా రోడ్లపై హంగామా చేస్తున్నారు. రోడ్లపై బైక్ ర్యాలీలు, డీజేలు ఏర్పాటు చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కనీసం అంబులెన్స్ కు కూడా జగన్ సిబ్బంది దారివ్వలేదు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు జగన్ రోడ్ షోకు పార్టీ కార్యకర్తలు మినహా ప్రజలు ఆసక్తి చూపలేదు. మరోవైపు జగన్ పర్యటన గంటల కొద్దీ ఆలస్యం కావడంతో నీరసించిపోయిన వైసీపీ శ్రేణులు రోడ్ల మధ్య, డివైడర్ల మధ్య సేద తీరారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదు. పరిమితికి మించిన జనాభా ఉండకూడదు. కృష్ణా జిల్లా పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పామర్రు మండలం గోపువానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే అనిల్ అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హైవేపై ట్రాఫిక్ ను అడ్డుకోవద్దని వైసీపీ నేతలకు సీఐ చిట్టిబాబు తెలిపారు. పోలీసుల సూచనలు పాటించాలన్నారు. అయితే పోలీసులతో అనిల్ దురుసుగా వ్యవహరించారు. ట్రాఫిక్ కి అడ్డు లేకుండా మేము కోఆపరేట్ చేస్తాం. అలాగే సార్. కానీ మీరు ఇది ఏదో తోసేయాలి చేస్తే అనవసరంగా మీరు పెట్టాను సార్. బేడ్ లిమిట్ క్రాస్ అవ్వకూడదు కాబట్టి పెట్టారు. మనిషికి లిమిట్ ఉంది సార్. ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఎక్కడ ఉందో ఈ సెంటర్ లిమిట్ ఎట్లా ఉంది.